ఈరోజు మనం వరంగల్ టూర్ వెళ్తున్నాము. వరంగల్ ఎక్కడెక్కడ వెళ్తున్నామో, ఏం చేస్తున్నామో ఎక్స్ప్లోర్ చేయడానికి వరంగల్ వెళ్తున్నాము. సో ఫస్ట్ వరంగల్ పాలకుర్తికి వెళ్ళి తమ్ముని బర్త్డే ఉంది, అక్కడ బర్త్డే సెలబ్రేషన్ చేసుకొని నైట్ అక్కడ క్యాంపింగ్ స్టే చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ ఏంటనేది మళ్ళీ రివీల్ చేసుకుందాం. సో ఇప్పుడు చూద్దాం వరంగల్ ఎట్లా వెళ్ళాలి ఏంటి, సరేనా? ప్రస్తుతానికి మనం గట్కేసర్ బైపాస్ రోడ్లో ఉన్నాము. ఇది భువనగిరి, ఇది వరంగల్ హైవే, ఇది బైపాస్. గట్కేసర్ విలేజ్లో కాకుండా మనకు బైపాస్ కూడా ఉంది కదా, ఆ బైపాస్ నుంచి వెళ్ళిపోతాం. మా బాబుతో కలిసిపోతాం. మధ్యలో ఎక్కడన్నా ఆగి మనం చాయ్ తలనొస్తుంది బాగా తిరిగి తిరిగి. మా బావ ఉన్నాడు డ్రైవింగ్ లా, పక్కన నేను కూర్చొని అట్లా పోతున్నాం. ఏం బావా మాట్లాడు ఏదో ఒకటి చెప్పు. ఏం మాట్లాడాలి? స్వర్ణగిరి చూసినా ఇక్కడ? చూడలే. వేబినార్లో చూడలే? అంటారు కానీ బాగుందంట. పోవాలి ఒకసారి, ప్లాన్ చేయాలి. అవును పోతురు, మంచినే ఉందంటున్నారు. రోజు కూడా ఒకసారి 1000 రూపాయలు ఏదో టికెట్ అంటారు. ఉంటది కదా, 1000 రూపాయల ట్రైన్స్ టికెట్ 1000 రూపాయలు కడితే. 1000 రూపాయలు అంటే అది సర్వదర్శనం కూడా ఉందంట, కానీ వాటిలో ఉన్నాయి. మనకి తొందరగా కావాలంటే సపరేట్ టికెట్స్ అవైలబుల్ ఉన్నాయంట. వీకెండ్స్ లో మాత్రం అసలు ఫుల్ రష్ ఉంటుంది అసలు. ఫుల్ అంటే సేమ్ యాదగిరిగుట్ట కాన్సెప్ట్ అది కూడా. థీమ్ అంతా నీకు టెంపుల్ అంతా అట్లే ఉంటుంది, స్టోన్ అవన్నీ అలాగనే ఉంటాయి. చలో గట్కేసర్ దాటినాం దోస్తులు. మన సందీప్ గారి వాళ్ళు ఊరు, అత్తగారు ఊరు. సారీ, అంకుషాపూర్. సాయంత్రానికి వర్షం పడాలా, మంచిగా ఉంటుంది. మస్తు ఉంటుంది. వర్షం వచ్చినట్లేదు. నాకు తెలిసి మనం వరంగల్ పోతున్నాం కదా, మధ్యలో టచ్ అవ్వచ్చు. ఔషాపూర్ గ్రామం, అంకుషాపూర్ రైట్ సైడ్. ఔషాపూర్ అని రాసింది. ఔషాపూర్ అంకుషాపూర్ అంటారు. అది తీసుకొని పోతుందంటే చదువుకొని పరిస్థితి అయిపోయింది ఇది. గిమ్మలు ఇవన్నీ బిగినర్స్ కష్టాలా. రేపు దాంట్లో నువ్వు అన్ని లొసుగులు ఇసుగులు తెలుసుకున్నాక నువ్వు రేపు ఇంకో బిగినర్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. అదేముండదురా, అది ఇట్లా చేస్తే చాలు అంతే. ఇప్పుడు మాత్రం మనకి అరే ఇది ఎట్లారా అది ఎట్లారా అని మనం అనుకుంటాం. అంతేగా మరి. అన్ని బిగినర్ కష్టాలు. కొన్ని చిన్న చిన్న తప్పులు అవుతుంటాయి స్టార్టింగ్ లో, పట్టించుకోవద్దాయండి. మా బావ మహేష్ బాబు అంత లేదులే బాబు, చూడు ఎట్టున్నాడు. నాకు ఆ కథ అట్లా పోతున్నాం వరంగల్ హైవేలో. వర్షం పడి ఉంటే చాలా ఎంజాయ్ చేస్తుండే. వర్షం లేదు, పాడలేదు. పొద్దునేమో ఫుల్ వర్షం పడదు, ఇప్పుడేమో పడవచ్చు కదా కాస్త. వీడియో ఆడిటోస్ ఏమనుకోకూడదు దోస్తులు. ఏం చేస్తాం చిచ్చా, మనకేం అలవాట్లేదు. గింబల్ అని వాడదామంటే ఇప్పుడు అస్సాం అవుతుంది. చూద్దాం. గింబల్తో తీస్తున్నా కదా వీడియో, అంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు.
బాగా ఊరి మీద ఉన్నాడు, బాగా చంపుతున్నాడు. నేనైతే మైక్ యాడ్ చేయలేదు, మైక్ యాడ్ చేయకుండానే వీడియో తీసారు అనుకున్నారు. ఇప్పుడు మైక్ యాడ్ చేస్తే బ్యాటరీ ఉండట్లేదు. సరే బ్యాటరీ చూస్తే ఫోన్ మళ్ళీ చార్జ్ తొందరగా డిశ్చార్జ్ అవుతుంది. ఎన్ని కష్టాలు ఉన్నాయో చూడండి. సీత కష్టాలు సీతకు, గీత కష్టాలు పీతకు అన్నట్టు ఉన్నది మా పరిస్థితి. బీబీ నగర్ చెరువు ఇదంతా మీకు కనబడుతుందా లేదా తెలియదు. అందరినీ ఎంటర్టైన్ చేయాలంటే కొన్ని ఇబ్బందులు, కష్టాలు అన్నీ తట్టుకోవాల్సిందే. మరి ఏం చేస్తాం, ఎంటర్టైన్ ఈజ్ ఇంపార్టెంట్. ఏమో చెప్తుడు పెద్ద మనిషి. అంతే మరి, పబ్లిక్ ని ఎంటర్టైన్ చేయాలనే ఫస్ట్ ప్రియారిటీ. కష్టాలు పడ్డా ఏం చేసినా టోల్ ప్లాజా కిలోమీటర్. బీబీ నగర్ టోల్ ప్లాజా. రాగానే కేక్ ఏటీ రాగానే కొట్టుకుంటుంది. కొట్టుకోవడం మీన్స్ సౌండ్ బీప్ సౌండ్ చేస్తుంది కదా. దేనికైనా నువ్వు దగ్గర నాయన, నువ్వు తగ్గు. 80 దగ్గర ఒకటి అవుతుంది, 120 దగ్గర అవుతుంది. అవుతుంది. బీబీ నగర్ టోల్ ప్లాజా రీచ్డ్ కాకు. భువనగిరి గుట్ట కనబడుతున్నా అందరికి, నాకైతే మంచిగా కనబడుతున్నాడు. మెల్లగా బాగుంటుంది. పని చేస్తలేదా? చేస్తుంది ఎందుకు పని చేయాలి ఈ కొడుకులు. చలో బీబీ నగర్ దాటుతున్నాం, టోల్ ప్లాజా దాటుతున్నాం. ఇక నెక్స్ట్ భువనగిరి. మేమైతే భువనగిరి అంటాం తెచ్చా. ఇప్పుడు భువనగిరి కొత్త పేర్లు రావాలి. ఎక్కడన్నా ఛాయ్ తాగాలనిపిస్తే ఇక్కడ నాకు భువనగిరి దాటాక తాగదాం. చాయ్ తాగుదాం కంపల్సరీ. ఏం కాక మొత్తం నువ్వే పోతున్నావు సటర్లా మాకు చాగియా అటు ఇటు నువ్వు పోతుండే. లెఫ్ట్ కొడియా, లెఫ్ట్ నుంచి వర్రి అటు పోతాడు ఇటు పోతాడు తెలియదు కదా. ఆడు కొంచెం ఎటు పోతుండే, కొంచెం టైర్ అటు తగిలితే మనం ఎటు పోవాలనేది మనం డిసైడ్ అవ్వచ్చు. అది కూడా కరెక్ట్ కదా. రైట్ పోవాలా లెఫ్ట్ పోవాలని అప్పుడు ఆలోచించాలి. అమ్మా ఎంబటే వచ్చింది అయ్యా మెసేజ్ టోల్ ప్లాజా. దీనికైతే ఫాస్ట్ ఉంటారు, తీసుకొని తీయడానికి మాత్రం ఉండరు కదా. గవర్నమెంట్ వాళ్ళు ఎంతైనా గవర్నమెంట్ తీసుకునేదానికి ఇంపార్టెన్స్ ఏదైనా. స్వర్ణగిరి టెంపుల్ రావాలి, వచ్చే వాళ్ళు వచ్చి చూసుకోండి. బీబీ నగర్ దాటిన టోల్ గేట్ దాటిన తర్వాత ఉంటుంది మీకు రైట్ సైడ్ లో. కనబడుతుందా లేదా నాకేం తెలియదు, జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నా చూడండి.
ఆర్కిటెక్చర్ చాలా బాగుందంట. ఇదే చూడ దోస్తులు ఏంటో రా కాకా. మంచిగా టైం చూసుకొని అందరూ వచ్చి చూడాల్సిన ప్లేస్ ఇది. నేను చిన్నప్పుడు అయితే భువనగిరి అని పిలుస్తుండే బాబు ఇది. ఇక తర్వాత భువనగిరి అని ఏదో అంటారు కదా. మేమైతే చిన్నప్పుడు ఇది ఎల్లమ్మ ఆంటీ వాళ్ళు కూడా ఇటు నుంచి అనుకుంటా. ఇప్పుడు మనం ఆ రోడ్ నుంచి వెళ్ళిపోతాం. జనగామ నుంచి వెళ్తాం. మన జనగామే కదా, కాకపోతే మనం బైపాస్ నుంచి వెళ్తాం. వాళ్ళ ఊరు లోపల నుంచి వెళ్తారు, సిటీ లోపల నుంచి వెళ్తారు. అంతే కదా. నాకు తెలిసి ఇక్కడ వర్షం పడుతుంది కొంచెం. మరీ అంత ఎండ అయితే ఏం లేదు, జస్ట్ అంటే ప్లెజెంట్ ఉంది కొంచెం వెదర్. ఇక్కడ ఉంది మన సైడ్ ఎట్లుంది హైదరాబాద్ లో అంటే ట్రాఫిక్ ఒకటి, దానివల్ల వేడి, కొంచెం పొల్యూషన్ అదంతా కొంచెం అట్లా అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే కొంచెం ఆర్డర్కి వచ్చినాం కదా, కొంచెం చెట్లు గిట్లు పొల్యూషన్ తక్కువ పడుతుంది. వర్షం పడుతున్నట్టు పడుతుంది బాబు వర్షం. తెలిసి మనం భువనగిరి దాటినాక యాదగిరి రోడ్లో వర్షం పడుతుంది. ఇక్కడ చూడు, నిన్న ఇక్కడ వచ్చినాం కదా మేము. ఏదో దోస్తులు భువనగిరి గుట్ట, యాదగిరి గుట్ట. జై బోలో నరసింహ స్వామికి జై. యాదగిరి ఇంకా ముందర వాళ్ళు బాబు. అవునా? ఇంకా ముందర ఓన్లీ భువనగిరి కొండ. గుట్ట చిట్యాల వెళ్ళొచ్చు. మళ్ళీ విజయవాడ రోడ్ చిట్యాల, ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. చిట్యాల వెళ్ళాలంటే మన స్ట్రైటే మళ్ళీ చిట్యాల వెళ్ళాలంటే చిట్యాల వెళ్ళాలి. చూడరు దోస్తులు, భువనగిరి గుట్ట మస్తుందిలే. ఇప్పుడు ఇటు మనం పైగా స్ట్రైట్ కింద నుంచి వెళ్తే లెఫ్ట్ తీసుకున్నాం అనుకో, ముందర లెఫ్ట్ తీసుకుని రైట్ తీసుకుంటే చిట్యాల రోడ్. ఈ వలిగొండ చిట్యాల తర్వాత మళ్ళీ అది హైవే కదా, విజయవాడ హైవే. కొండలు చూడు ఎట్లా చదువుతారు. ఇక కొండలు తవ్వినాక ప్రకృతి ఉండి మాట్లాడుకనే ఉంటుంది. అంతే, మనం నేచర్ ని ఖరాబ్ చేసేది మనమే, మళ్ళీ దాని గురించి బాధపడేది మనమే. వర్షాలు వస్తలేవు, చెరువులు ఎండుతలేవు అంటే ఇట్లా నేచర్ ని ఫ్రీగా వచ్చే నేచర్ ని ఖరాబ్ చేస్తాము. అదే నేచర్ కోసం మళ్ళీ పైసలు ఖర్చు పెట్టుకొని మనమే రిసార్ట్లకి అక్కడికి ఇక్కడికి వెళ్తుంటాం. మరి అట్లా చేస్తాం మనం, మన దగ్గరకి అట్లా ఉంటుంది. మరి యాక్చువల్గా ఏంటంటే సిటీ లైఫ్కి విలేజ్ లైఫ్కి మైండ్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. సిటీలో ఉండేటోళ్ళు కొంచెం అగ్రెసివ్ ఆ టైప్లో ఉంటుంది, ఏంటంటే స్ట్రెస్. విలేజ్ లో ఉంటే ఏంటంటే టయానికి మంచిగా పొద్దుగాలు లేస్తారు, మంచిగా పొలం పోయి ఒక రౌండ్ పొలం పని చేసి వస్తారు, మంచిగా సర్దుకుడు తిని ప్రశాంతంగా కొద్దిగా పొలం పని చేసుకొని మధ్యాహ్నం దిగి సాయంత్రానికి మళ్ళీ చూడండి సాయంత్రానికి 5 ఇంటికి వచ్చారు పొలం పని చేసి. ఇక కూర్చొని నలుగురితో ముచ్చట్లు పెట్టి కూర్చొని అటు ఇటు కష్ట నష్టాలు షేర్ చేసుకొని రిలాక్స్ పడుకొని మళ్ళీ పొద్దున్నే లేస్తారు. ఏముంది చెప్పేది. సిటీలో అంటే లేచుడే పొద్దున్నే ఉంటది, మళ్ళీ పడుకునేది కూడా మళ్ళీ ఎప్పుడో మిడ్ నైట్. సిటీ కష్టాలు అంటే అట్లుంటాయి. ఏం చేద్దామే, సాలిని జీతాలతోటి.
యాదగిరిగుట్ట పోవాలంటే మళ్ళీ ఈయన లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ దాంట్లో అనుకో ఆ ముందర ఇక ఏం కాదు ముందర ఉంటుంది పోయినా అంటే అంత అసలు వెళ్ళొచ్చు ముందర నుంచి ఇటు రావచ్చు కానీ ఇక కాదు రాంగ్ రూట్ అవుతుంది మనకి. ఎందుకు మనకు రాంగ్ రూట్? యాదగిరిగుట్ట. జై బోలో లక్ష్మీ నరసింహ స్వామికి జై. ఇట్లా లెఫ్ట్ తీసుకుంటే యాదగిరిగుట్ట పోవాలి. లెఫ్ట్ తీసుకోండి ఎందుకంటే మనం పెట్రోల్ వేసుకోవాలి. జియో ఇక్కడనే ఉంటుంది. ట్యాంక్ ఫుల్ కొట్టామన్నా మన కార్డు ఉంది. కార్డు చాలా మనకు కావాల్సిందే. ఫ్రెండ్స్, ఇక్కడ యాదగిరిగుట్ట దగ్గర జియో పెట్రోల్ బంక్ ఉంది. దాంట్లో పెట్రోల్ వేయించుకుందాం, ఎందుకంటే దాంట్లో రూపాయి తక్కువ ఉంటుంది కదా అని చెప్పి వచ్చినాము. సో అక్కడ పెట్రోల్ వేయించుకొని డైరెక్ట్ ఇంకా వావిలాల పాలకుర్తిలో కలుస్తాం, ఎందుకంటే బ్యాటరీ అయిపోయింది ఫోన్లో. సో ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ వీడియో తీస్తా. నువ్వే కదా బర్త్డే తమ్ముడు? బర్త్డే హ్యాపీ బర్త్డే నాగి. చలో ఇక తమ్ముడు ఈడే బర్త్డే అని చెప్పి చెప్పిన కదా మనోడే బర్త్డే వచ్చిన. హ్యాపీ బర్త్డే తమ్ముడు. ఓకేనా ఫ్రెండ్స్? ఆరా తమ్మి మనోని పేరు తెలియదు నాకు. శ్రీకాంత్. బర్త్డే విషయం చేసిరా మరి? చెప్పిరా? కేక్ కట్ చేసిరా ఏమన్నా? హ్యాపీ బర్త్డే తమ్ముడు. చలో నెక్స్ట్ ఏంది చెప్పు, ప్లాన్ చెప్తే దాని బజ్జీలు తిన్న తర్వాత మనకు ఫస్ట్ క్యాంపింగ్ కోసం వీడియో కావాలి. క్యాంపింగ్ కోసం ఒక ప్లేస్ కావాలి. ఇల్లు కనబడద్దు. మన సపరేషన్ వెనకాల కట్టెలు ఉన్నాయి, ఆడ మంచిగా ఉంటాయి, వాటర్ ఉన్నాయి, వాటర్లోకి వెళ్ళి అటు పోవచ్చు. ఏదన్నా ఉండనే కానీ కారు పోతుంది. పోయినా సరే మనకు కాస్త మార్నింగ్ వరకు రా, మళ్ళీ మార్నింగ్ బయటకు వెళ్ళిపోవాలి. మీరు రానని చెప్పు లేదా సార్కి చెప్పి అన్న చెక్ వేస్తున్నా అని చెప్పు. బయటకు వెళ్తున్నాం వరంగల్, మన ఇక్కడ భగత వాటర్ ఫాల్స్ వెళ్ళిపోతాం. మళ్ళీ రేపు నైట్ వస్తామా ఎప్పుడు వస్తాం తెలియదు, ముందే చెప్పి సరేనా? పక్కనే మిర్చిలు వేస్తుండే వేడివేడిగా, మా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఆ పక్కకి వెళ్ళినాం అందరం కలిసి. అట్లే మిర్చిలు వేయించుకొని మంచిగా తిందామని చెప్పి అక్కడ ఫేమస్ మిర్చిలే కాదు మళ్ళీ ఏమంటారు గారెలు అంటారు. గారెలు కూడా బాగుంటాయి వరంగల్లో, అక్కడ అవి సపరేట్గా చేస్తారు. గారెలు చల్లగా అయిపోయినాయి, కూర్చోరా కానీ టేస్ట్ బాగున్నాయి. ఇక మిర్చిలు కూడా తిన్నాక తమ్మినోళ్ళ ఇంటికి వచ్చాము. కనబడుతుంది ఎదురుగా అదే తమ్మినోళ్ళ ఇల్లు. సో అమ్మ వాళ్ళని కలిసి మళ్ళీ రిటర్న్ బయలుదేరేలోపు చీకటి అయిపోయింది. ఇక మేము మళ్ళీ పాలకుర్తికి పోతున్నాం, ఏదైనా తీసుకొచ్చుకుందామని వండుకొని తినాలిగా, మరి క్యాంపింగ్ చేస్తున్నాం కదా నైట్. మరి ఏంద్రా ఏమైనా దొరుకుతాయా చేపలు కూడా అంటే, చేపలు అయితే దొరికాయనా, మటన్ కూడా దొరకదని చెప్పింది. సరే చికెనే తీసుకుందాం పదా అని చెప్పి మెల్లగా చికెన్ కోసం బయలుదేరినాం. ఇంకా వావిలాల ఇది తమ్ముడు ఊరు, పాలకుర్తి నుంచి ఒక 5 కిలోమీటర్లు ఉంటుండొచ్చు. మళ్ళా ఇప్పుడు మనం మళ్ళీ టౌన్కి వెళ్ళిపోతున్నాం, ఇక్కడ దొరకదు ఇంకా. సో అందుకని టౌన్కి వెళ్ళిపోతున్నాం. తమ్ముడు పాలకుర్తి వచ్చినట్టేనా? ఇక మా ఈ బోర్డు అదే ఉన్నట్టుంది పాలకుర్తి. ఓకే, ఎక్కడ చికెన్ షాప్కా ఇప్పుడు? ఓకే, చికెన్ షాప్కి వెళ్ళి మంచిగా ఒక కేజీ. ఇక్కడ స్కిన్ వితౌట్ స్కిన్ విత్ స్కిన్ కొట్టిస్తారా? ఎట్లా బావా, ఎట్లా తీసుకున్నావు? వితౌట్ స్కిన్ తీసుకున్నావా? వీడు అంతా కాలుస్తారు బావా, కాలుస్తారు కదా, పసుపు పెట్టి ఏదో చేస్తారు కదా తమ్ముడు. ఫ్రై చేయడమే ఏది తీసుకున్నా కాస్త. ఏం బావా ఇది? అదే కాలుస్తారు కదా, ఎంట్రుకలు అయితే ఏముండవు బావా, కాలుస్తారు కదా మొత్తం వీక్తే.
ఓసారి దాబాలో తీసుకున్నాం చూడు తమ్మి, ఎక్కడ తీసుకున్నావు? అయిపోయినా అది దాటుకున్నావా? ముసుకురా ఉందా? ఇదా రైట్ కాదు తమ్మి, లెఫ్ట్. సో పాలకుర్తి వచ్చిన తర్వాత చికెన్ షాప్కి వచ్చినాం. రెడ్డి చికెన్ షాప్ అంట. ఎవరైనా పాలకుర్తి వాళ్ళు ఉంటే మంచిగా తీసుకోండి, మంచిగా ఇస్తాడంట. మా తమ్ముడు చెప్తుండే మంచిగా కోడిని కాల్చిండు అన్న, ముక్కలు కొడుతుండు. సో ఈ నుంచి వావిలాల రిటర్న్ బయలుదేరుతాం. ఇంకా బయలుదేరి అక్కడ క్యాంపింగ్ సంబంధించిన విషయాలు పార్ట్ 2లో చూసుకుందాం. ఇంకా ఇది వీడియో లెంత్ ఎక్కువైపోయింది ఫ్రెండ్స్. సో పార్ట్ 2లో క్యాంపింగ్ సంబంధించిన విషయాలు మీతో షేర్ చేసుకుంటా. అంతవరకు ఉంటాం మరి. ఛానల్ని షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ కూడా చేసుకోండి. ఉంటా మరి, జాగ్రత్త అందరూ.